ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి నిధి ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు మార్పు, చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం, ఎన్టీఆర్ విద్యోన్నతి, ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడట. అందులో ప్రక్షాళన ఉన్నది, పేర్లు మార్చిరు, కేవలం పేర్లు మార్చిరు. అందులో పేర్లు మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన. ఇక అంబేద్కర్ ఏపీలో నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అంతకు ముందున్న ప్రభుత్వ పథకాల పేర్లను తీసేసింది. చివరకు షెడ్యూల్ కులాల విద్యార్థుల విదేశీ విద్యను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో అంబేద్కర్ పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చివేసింది. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు పేర్లను ప్రక్షాళన చేస్తుంది. అసలు జగనన్న పేర్లు, చంద్రన్న పేర్లు, ఎన్టీ రామారావు పేర్లు, రాజశేఖర రెడ్డి పేర్లు ఎందుకు? ముఖ్యమంత్రి విద్యానిధి అని పెట్టండి, సరిపోతుంది కదా. ప్రభుత్వం పేర్లు పెట్టుకోవాలి, కానీ అందులో చంద్రన్నకి ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి వచ్చిన దానికి చంద్రన్నది ఏంటి? ఉదయం ఎన్టీ రామారావు గొప్పోడైతే, రాజశేఖర రెడ్డి గొప్పోడైతే ఒకదానికో రెండు దారులకో పేర్లు పెట్టుకోవాలి. ఇక కనబడ్డ దానికల్లా ఏడబెడతాడా? వైజాగ్లో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అంట, చచ్చిపోయిన వైఎస్ఆర్ని చూస్తారు అక్కడికెళ్ళి. ఎన్టీ రామారావు విద్యానిధి, ఎన్టీ రామారావు ఇది వైఎస్ఆర్ కళ్యాణమస్తు, చంద్రన్న పెళ్లి కానుక అంటే అన్ని పెళ్ళిళ్ళు చంద్రన్న చేస్తున్నాడా, లేదా అన్ని పెళ్ళిళ్ళు వైఎస్ఆర్ చేసిండా? కనీసం ఆలోచించేటప్పుడని ఉండాలి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి, అన్ని ప్రధానమంత్రి పేరు మీదనో ఇంకెకోళ్ళ పేరు మీదనో ఉంటాయి. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు పేరు ఒకదానికన్నా పెట్టవచ్చు కదా, ఆయన చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధుడు కదా. లేదా పింగళి వెంకయ్య పేరు పెట్టవచ్చు కదా, ఒకదానికన్నా పింగళి వెంకయ్య పేరు పెట్టిరా? ఎన్టీ రామారావు ఏం పొడిచి పాడు చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం పొడిచి పాడు చేసిండు? వాళ్ళిద్దరు పేర్లే పెట్టాలనా? ఆయన మీ సొంత ఇంట్లో ఏదో పెళ్లి చేసుకుంటే కనుక పిల్ల ఇంటి పేరు మళ్ళీ అత్తగారి ఇల్లు అవుతుంది, అవ్వగారి ఇంటి దగ్గర నుంచి పోతే అత్తగారి ఇంటి పేరు వస్తుందని మీరు పేర్లు మార్చుకున్నాడు. మీరు ఏదో కులాలు మతాలు మార్చినట్టుగా ఉన్నది. వాడు మత మార్పిడి ముఠా కనుక వచ్చి మతాలు మారుస్తారు కదా, అట్లనే ఉన్నది. ఈ పేర్లు మార్చుడు, ఎన్టీ రామారావు పేరు పెట్టుడు, రాజశేఖర రెడ్డి పేరు పెట్టుడు, ఆయన వస్తే ఆ పేర్లు వాళ్ళిద్దరు తప్ప ఈ ఆంధ్రాలో ఇంకెవ్వరు లేనే లేరు. అసలు ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, ఎంతమంది సాహిత్యకారులు ఉన్నారు. అన్నమయ్య పేరు పెట్టవచ్చు కదా, పోతన పేరు పెట్టవచ్చు కదా, మీకు అంత ప్రేమ ఉంటే శ్రీనాథుని పేరు పెట్టవచ్చు కదా ఏదైనా మంచి దానికి, లేదంటే వాయులాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళందరూ పాల్గొన్నారుగా. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ఊట ముందుకు అసలు తెలుగోళ్ళు లేరా, రాజశేఖర రెడ్డి ఊట ముందుకు తెలుగోళ్ళు లేరా? వాళ్ళిద్దరే ఉన్నట్టు, ఈయన వస్తే ఈయన పేర్లు, ఆయన వస్తే ఆయన పేర్లు. ఎవరైనా సరే చంద్రన్న పెళ్లి కానుకాన్ని పెట్టుకునేందుకు, జగనన్న పుస్తల కానుకాన్ని పెట్టుకునేందుకు? ఆ దరిద్రం ఎందుకు? అసలు ఈ దరిద్రమైనటువంటి ఆలోచన ఇది ప్రక్షాళన అంట. మళ్ళా ఈయన పేరు జగనన్న తీసేసి అంబేద్కర్ పేరు పెట్టిరు, ఒకటి అంబేద్కర్ పేరు పెట్టిరు. ఏదో అది కూడా ఓటు బ్యాంకు కోసం పెట్టిరు తప్ప ఇంకొకటి కాదు, కావాలని. అంబేద్కర్ను కేవలం దళితులకే పరిమితం చేసే విధంగా ఆయన దళితుడు అనేటువంటిది ఒకటి బాగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేమన్నదా? జగన్ పలు సంక్షేమ పథకాలకు తండ్రి వైఎస్ పేరును తన పేరును జోడించేవారు. దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలు సులభంగా తెలుసుకునేలా ఆయా పథకాలకు సంబంధించిన పేర్లు, జగనన్న విద్యా పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. మరి తెలుగుదేశము తెలుగు కదా, దీన్ని తెలుగులో పెట్టవచ్చు కదా. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే బదులు తెలుగు మీద అంత ప్రేమ ఉన్నోళ్ళు కదా. మన తెలుగు దేశం అని, దేశం ఏంది? తెలుగు రాష్ట్రం అంతే, తెలుగు దేశంగానే కాదు. అసలు ఆ ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పెట్టినందుకు తెలుగుదేశాన్ని రద్దు చేయాలి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా జగనన్న వసతి దీవెన పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి. అలా ప్రక్షాళనే ఉన్నది, పేర్లు మార్చారు. నిజంగా అలా మీరు గొప్పోళ్ళ పేర్లు పెడితే చాలు. ఒకదానికో రెండింటికో ఎన్టీ రామారావు పేర్లు, ఒకదానికి రాజశేఖర రెడ్డి పేరు పెడితే చాలు. వాళ్ళు మొత్తం ఏదో వాళ్ళ జీవితాన్ని ఆ ప్రజల కోసం త్యాగం చేసిన గొప్ప నాయకులు కాదు. వాళ్ళు కొంత గొప్ప అయితే ఒకదానికో రెండింటికో పేర్లు పెట్టవచ్చు. ఇక అసలు ఆంధ్రలో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వడూ పుట్టలేదని వాళ్ళు తప్ప అంతకుముందు ప్రజలు అసలు బట్టలు వేసుకునేటోళ్ళు కాదు. వాళ్ళు వచ్చిన ఎన్టీ రామారావు వచ్చినాకనే బువ్వ తింటారు. ఎన్టీ రామారావు రాకముందు ప్రజలకు తిండి లేదు, తిప్ప లేదు, కూడు లేదు, గుడ్డ లేదు, మనుషులకు మాటలు రాకపోతుండే. ఆయన వచ్చినాకనే తెలుగును పుట్టించిండు. రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఈ రాష్ట్రం మొత్తం ఇదైపోయింది. అంతకుముందు ఇంకేమీ లేదు.
ఇంత దారుణమైనటువంటిదా? గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి మీరు చేసే చర్యలు, కానీ వాళ్ళని ఈసడించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆ కాస్తో కూస్తో మంచి పేరును, లేదంటే కొంత జనాల్లో ఉన్నటువంటి పేరును చెడదొబ్బుతున్నది ఎవరు అంటే ఇగో ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి పేర్లు చెడదొబ్బుతున్నారు. ప్రజలకు విసుగొచ్చే విధంగా ఉన్నది. అసలు ఎన్టీ రామారావు తప్ప ఇంకొకరు లేడా? ఆంధ్రప్రదేశ్లో అసలు పెద్ద మనుషులే లేరా ఇంకెవరు? రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు ఎక్కడ పెట్టలేదు ఎందుకు? ఒక్కటన్నా పొట్టి శ్రీరాముల పేరుతోటి ఏదైనా చేసిరా? ఆ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిని పట్టించుకునేటువంటి నాదుడే లేదు. తెలుగు కోసం ఇంకెవ్వరు పాటుపడలేదా? ఇంకా ఆయన తప్ప ఇంకెవ్వరు లేరా? ఈ పేర్లు మార్చి ఇదో మొత్తం మసిపూసి మారేడుగాయ చేసినట్టే తప్ప వాళ్ళిద్దరు లేరా? దరిద్రానికి ఆ ఇద్దరు తప్ప ఇంకెవ్వరు లేరా? ఆఖరికి ఆ ప్రజలు ఆ సులభ కాంప్లెక్స్ పోతారు కదా, ఎన్టీఆర్ సులభ కాంప్లెక్స్, వైఎస్ఆర్ సులభ కాంప్లెక్స్, లేదా అలా పోయినాక మగ్గులు చెంబులు ఉంటాయి కదా, వాటి మీద పేర్లు బొమ్మలు అతికేసుకోర్రి ఆ సులభ కాంప్లెక్స్ల పేరు మీద. అంత దారుణంగా నీచాతి నీచంగా పోయింది. లేదంటే ముఖ్యమంత్రి కాను పెట్టుకోండి, ఎవరున్నా ముఖ్యమంత్రి అవుతారనలా. ముఖ్యమంత్రి విద్యానిధి, ముఖ్యమంత్రి రోడ్ల పథకం, ముఖ్యమంత్రి పైసల పథకం, ముఖ్యమంత్రి ఆగం బతుకు, ఇట్లాంటివన్నీ పెట్టుకోండి. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, ఈయన వస్తే ఇలా మామ పేరు, ఆయన వస్తే అలా నాయన పేరు, ఈయనను పొగుడుకోవడం తప్ప ప్రజలకు ఇంకొకరి పేరే లేకుండా ఒక్కొక్క జిల్లాలో అత్యంత పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. ప్రక్షాళన చేసినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి నీకు చేత కాదు. కానీ వీళ్ళ పేర్లు పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు ఎన్నో అప్పుడప్పుడు మళ్ళీ తేడా వస్తాయి. కాబట్టి ఆయన ఒక అంబేద్కర్ పేరు పెడతాడు, ఈయన ఒక అంబేద్కర్ పేరు పెడతాడు. ఆయనే మళ్ళీ ఓట్లు రావాలని ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టిండు, ఒక జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టుకోరు. కథం, నీకింత నాకింత, కథం అయిపోయింది. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వడు పుట్టలేదు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో. ఒక జిల్లాకు ఎన్టీ రామారావు పేరు, ఒక జిల్లాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కడపకు పెట్టుకున్నారు, అయిపోయింది. వాళ్ళ పేర్లు పెట్టుకునేంత గొప్ప పనులు ఏం చేసిరు వాళ్ళు? పైసలు దోసుకున్న అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలల్లో, ఆ చాతగాంతనంలల్లో ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా. వాళ్ళిద్దరు ఏదో మొత్తం ప్రక్షాళన చేసినట్టుగా, ప్రజలకు సేవ చేసినట్టుగా, ప్రజాసొమ్మును తినేసినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టిరు. ఇంకేమీ లేనట్టుగా ఈ పేర్లు పెట్టి దీన్ని మళ్ళా ప్రక్షాళన మొదలుపెట్టిండు. ఏది చంద్రబాబు నాయుడు ఏం ప్రక్షాళన పేర్లు పెట్టిండు? ఎన్టీ రామారావు పేర్లు పెట్టడం ప్రక్షాళన కాదు. ఎన్టీ రామారావు పేర్లు పెట్టాలంటే ఎన్నో సులభ కాంప్లెక్స్లకు పేర్లు పెట్టుకోరి, రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టాలంటే సులభ కాంప్లెక్స్లో పెట్టుకోండి. కానీ ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన వాటికి వాళ్ళ ఇద్దరి పేర్లు తప్ప ఇంకెవ్వరి పేర్లు లేనట్టు ఒక అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు పెట్టుకోరి, లేకపోతే ఇంకెవరైనా వావిలాల గోపాలకృష్ణ పేరు పెట్టుకోరి, పోతనో శ్రీనాథో లేకపోతే అన్నమయ్యనో, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు లాగా ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టడానికి మాత్రం మీకు రాదు. కేవలం మీ పేర్లు, మీ నాయన పేర్లు, మీ మామల పేర్లు మీకు రాసి పెట్టించిరా? ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రెండు కుటుంబాలకు దారాదత్తం చేసిరా? ఆ రెండు కుటుంబాల జాగిరా అదేమన్నా? ఆ రెండు కుటుంబాల పేర్లే పెట్టడానికి, ఆ రెండు కుటుంబాల పేర్లే పెడతారట.